బంగారి అంతే. ఓకేనా, జాగ్రత్తగా ఉండు. జుమ్మాలే జుమ్మాలే జుమ్మలాలే జుమ్మలాలే జుమ్మాలే. పెరుగొట్టి సభ ఉన్నది కూడాను. పర్ఫ్యూము అంత గట్టిగా పెట్టాల్సిన అవసరం ఏంటుంది నాకు అర్థం కాదు. కింద చూడు పట్టమనింది. పెట్టుకో. ఇది కూడా వీడియో చేస్తున్నా. వెల్కమ్ టు మై వీడియో. కాంట్రాస్ట్ పెయిన్ అంటే లేబర్ పెయిన్ స్టార్ట్ అవడం వల్ల ఎమర్జెన్సీలోని మళ్ళీ అడ్మిట్ అవ్వాల్సిన వచ్చింది. యాక్చువల్లీ మేము రూమ్ బుక్ చేసుకున్న ఒకటి, కానీ చిన్న బెడ్ ఉంది, అటెండర్ బెడ్. దానిలో పాపకి సరిపోద్ది కానీ నాకు మాత్రం అస్సలు సరిపోదు. సో ఆల్రెడీ ప్రీవియస్ టైం మన సేమ్ హాస్పిటల్లోని మనం చేయించుకున్నాం ఏంటంటే సర్వైకల్ స్టిచెస్. అదే మాకు కావాల్సింది అని 116 నెంబర్కి రిక్వెస్ట్ చేసాం. ఖాళీగా ఉంది, కొంచెం క్లీన్ చేసి ఇస్తారని అన్నారు. లేబర్ పెయిన్ అనేసి అడ్మిట్ అయ్యాం. నేను మా పాప ఫుల్ టైర్డ్ అయ్యి పడుకుని పోయాం. ముహూర్తం పెట్టిందేమో శ్రీరామనవమి రోజు, కానీ మా ఆవిడకి ఇన్స్టాల్మెంట్లో పెయిన్ వస్తుంది అనేసి నైట్ నిద్ర పట్టక ఈవిడ చేసే పని చూడండి. నేను నా పాప రూమ్లో ఎలా పడుకున్నావు అనేసి దజ్జాగా వీడియో తీస్తుంది. నైట్ నాకు తెలిసి అరౌండ్ 2-2:30 అవుతుంది. లేబర్ పెయిన్ మీ అందరూ తెలిసింది కదా, ఇన్స్టాల్మెంట్లో వస్తుంది 10 నిమిషాలు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ వస్తుంది. ఆ 10 నిమిషాల గ్యాప్లోనే ఈవిడ క్రియేటివిటీ చూడండి. అందరు వీడియో తీస్తుంది. ఈవిడ భ్రమ నేను పడుకుని పోయాను అనేసి. బిర్యానీ అరిగింది. పెంగ్విన్ నవ్వు. అర్ధరాత్ర రామ్ గోపాల్ వర్మ సినిమా దయ్యంలాగా ఉన్నాం అందరం. నేను మరీను ఎర్లీ మార్నింగ్ సిస్టర్ అరౌండ్ 4:30కి బేబీ హార్ట్ బీట్ చెక్ చేయడానికి వచ్చారండి మిషన్తో పాటు. సార్ ఇక్కడ నార్మల్ అడ్రస్, ఇక్కడ సైన్ ఫస్ట్ టైం, ఇక్కడ మీ సైన్, ఇక్కడ లక్ష్మి అంతే. అడ్రస్, మై నేము, నా సైను, లక్ష్మి సైను. ఓకే. సడన్ గా బేబీ హార్ట్ బీట్ 180+ కొట్టడం మొదలెట్టింది. ఇది వాట్సాప్ వీడియో కాల్లోని సిస్టర్స్ చూపిస్తున్నారు. పీడియాట్రిషియన్ ఎవరైతే పిల్లల డాక్టర్ ఉన్నారో వాళ్ళు వచ్చే ముందు హార్ట్ బీట్ చెక్ చేయడానికి డైరెక్ట్గా వాట్సాప్ వీడియో కాల్ అడిగారు వాళ్ళు సిస్టర్స్కి. అదే కదా మధ్యలోనే. వెళ్ళు. బ్లస్ మీ పద, మంచిగా కలిసిరా. బంగారి అంతే. చూడు పండు ఉండాలి బిడ్డ. పండు తెలుసు కదా, ఏ పండు? టమాటాని పేరు పెట్టాం కదా, యాపిల్ లాగా ఉండాలి. ఉంటాను పద. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు కూడా మా ఆవిడకి సవలస డౌట్, తలిపేసావా లేదా, టమాటా పడుకుందా లేదా.
నా పాకెట్లో ఇప్పుడు ఇచ్చేస్తారా డ్రెస్ దేవుడికి? ఉండాలా మేడం ఇక్కడ? ఆల్ ది బెస్ట్ లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళిసారా. బాయ్ చెప్పు, నవ్వుతుంది చెప్పు. మొత్తానికి ఆపరేషన్ థియేటర్ వరకు మా లక్ష్మికి దింపేసి వచ్చాను. మైండ్ లో మాత్రం చాలా టెన్షన్ గా ఉంది, ఎందుకంటే సెకండ్ సి సెక్షన్, దాని మధ్య సైకలాజికల్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. కానీ ఒకే ఒక నమ్మకం, మేడం మాధవ్ దారాలోనే ఉన్న నిర్మల హాస్పిటల్ ఎవరైనా చెప్తారు, ఎదురుగా దుర్గమ్మ తల్లి గుడి ఉంది, దుర్గమ్మ ఆశీస్సులతోటి మదర్ కి బేబీకి ఏం కాకూడదు అనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎదురుగా అపోలో ఫార్మసీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా నిర్మల హాస్పిటల్. మేడం గురించి చెప్పాలంటే పర్సనల్ గా నంబర్ ఇచ్చి అప్పటికి ఎప్పటికైనా పానిక్ అటాక్స్ లక్ష్మికి వస్తే నాకు కాల్ చేయమని ఇప్పుడు వరకు మిడ్ నైట్ అయినా గంటల సేపు వరకు ఆ మేడం నేను చూస్తున్నాను లోపల లక్ష్మి ఎక్కడ ఉంది. అసలు లోపల బయట వాళ్ళకి పర్మిషన్ లేదు, బికాస్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి కాబట్టి ఆపరేషన్ థియేటర్ లోపల లేదు. నాకు లోపల లక్ష్మి కోసం టెన్షన్, పైనేమో మా టమాటా పడుకుంది, అది ఎక్కడ లెగిసిపోయి ఎక్కడ వెళ్ళిపోదు అనేసి నాకు టెన్షన్. బట్టలు ఇచ్చారు, టమాటాకి కలడానికి వెళ్తున్నాను, కొంచెం మైండ్లో టెన్షన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక సర్వైకల్ స్టిచెస్ ముందు తీస్తారు, అది 40 minutes పడుతుంది, దాని తర్వాత సి సెక్షన్ స్టార్ట్ చేస్తారు. సో ఇంచుమించు ఒక గంటన్నరలోని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పాప బాబా. ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ లాంగ్ వీడియోలోని ఇదే నాకు చెప్పడం ఫస్ట్ టైం. కొంచెం మైండ్లో టెన్షన్ ఉంది, వెళ్తున్నా టమాటా లెగిసిపోద్దు అనేసి టెన్షన్, ఎందుకంటే పక్క వాళ్ళ రూమ్ తోటి నేను ఇంకా ఫ్రెండ్షిప్ చేయలేదు, వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదో నాకు తెలియదు. పైకి వెళ్ళే ప్రాసెస్లోనే సడన్గా డోర్ ఓపెన్ చేసి ఆపరేషన్ థియేటర్ నుంచి ఒక సిస్టర్ వచ్చేసి నాకు పలికింది. ఏంటబ్బా సడన్ గా ఉన్నట్టు డ్రెస్ ఇస్తారు కదా, ఇప్పటికిప్పుడు ఎందుకు పలికింది నాకు అర్థం కాలే. చూస్తే కొంచెం కొబ్బరి నూనె ఇంక కొన్ని ఐటమ్స్ తేమన్నారు, మీకు తెలిసి ఉంటుంది డెలివరీగా తేవాలి, సో అది తేమన్నారు. మళ్ళీ లోపలికి వచ్చాను, ఇచ్చాను. చప్పల్ స్టాండ్ చూడండి, మన డాక్టర్స్ అండ్ స్టాఫ్ చప్పల్ స్టాండ్ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారండి ఆపరేషన్ థియేటర్. ఏదైతే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా హైజీనిక్గా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఆపరేషన్ చేసే చోట చాలా ఉంటాయండి ఆప్షన్, మన ఏమంటారు ఇన్ఫెక్షన్ పెరగడానికి. ఇవన్నీ మీకు తెలిసిన విషయం. నాకు టెన్షన్ అయింది, ఎందుకంటే ఇక్కడ నేను పావుగంట అరగంట కంటే ఎక్కువ కేటాయించాను కిందన ఆపరేషన్ థియేటర్ దగ్గర. పాప మిడ్ నైట్ 1:30కి పడుకుంది, ఇప్పుడేమో టైం 6 అవుతుంది. లెగుస్తుందా, ఎందుకంటే కొత్త బెడ్ కొత్త అట్మాస్ఫియర్, నిద్ర కూడా పడుతుందా లేదని తెలియదు. సేమ్ రూమ్లో ముందే అడ్మిట్ అయ్యాం. చూడండి నా పాప ఎక్కడ ఉందో, అమ్మయ్య లక్షణంగా పడుకుంది, హ్యాపీ. థియేటర్ లోపల వెళ్లే ముందు మా ఆవిడ ఒక మాట చెప్పిందండి, పాప బాబు ఎవరు పుట్టినా ఫస్ట్ మా టమాటా టచ్ చెయ్యాలి, నువ్వు కాదని చెప్పింది. పైకి సిస్టర్ వచ్చి చెప్పారు మీకు సెకండ్ పాప పుట్టిందని. ఫుల్ హ్యాపీ అండి, మా టమాటాకి లేపాను. ఆపరేషన్ థియేటర్లోని మీ తమ్ముడు కాదురా, మీ చెల్లి వెయిట్ చేస్తుంది, బేరా అంటే తను కూడా టపా రెడీ అయ్యి వచ్చింది. సిస్టర్ పర్మిషన్ తోటి డాక్టర్ తెలియకుండా లోపలికి వెళ్ళడం అంటే చాలా గగనం. ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాం, చెప్పలు ఇప్పేమన్నారు. పాపని ఫస్ట్ నా టమాటా, అంటే సిబ్లింగ్సే కదండి మెయిన్, వాళ్ళే కదా బెస్ట్ ఫ్రెండ్స్, పేరెంట్స్ తర్వాత ఫస్ట్ సిబ్లింగ్సే మెయిన్ బాండింగ్. సో నా టమాటా నా సెకండ్ డాటర్ని టచ్ చేయాలని నా హార్ట్ఫుల్ విష్ కోసం నా టమాటాకి లేపేసి ఎర్లీ మార్నింగ్ తీసుకుని వచ్చాను. ఇదిగోండి నా పాప. ఒకసారి టెస్ట్ చేయించండి, ఒకసారి టచ్ చేస్తాను. చాలా గట్టిగా అంటే ఆకులుగా ఉంది. ఇది నా కలరా మా వైఫ్ కలరా? షూరా? ఏంటది ఏంటది? కాదు నా కలరేనా? రెడ్ లో అనిపించట్లేదు నాకు, కానీ మీకు తెలిసిపోతుంది కదా కాంప్లెక్షన్ నాదే, అంటే ఈ తనలాగా ఉంటది. అంటే ఇప్పుడు క్లీన్ చేస్తాం కదా కొంచెం. బుబ్బు ఏ టమాటా 2 చూడలేదు మేడం, మేము గమనించలేదు అనుకున్నాం. బుబ్బు చెల్లిరా, లెగ్గా సెకండ్ టమాటా
టమాటా చూడండి. టమాటాకి పుట్టిన బేబీ ఇవ్వలేదనేసి గేర్లేకపోతుంది. ఇప్పుడే పుట్టింది, జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అవ్వట్లేదు. నువ్వు ఆడుతురా నీ చెల్లె. ఇదే కంటెస్టెంట్ నెంబర్ బిగ్ బాస్ లో సెకండ్ కంటెస్టెంట్. బ్రేక్ఫాస్ట్ టైం అండి మా బూబుకి నాకు. ఎందుకంటే ఎలాగైనా డెలివరీ అయింది కాబట్టి 48 hours వరకు ఆవిడ ఏం తినకూడదు. జస్ట్ మనం తింటుంటే ఆవిడ చూడాలంతే. కొంచెం వేడి ఉంది బాగా. టమాటా టమాటా 2 టమాటా 1 టమాటా 2. రెడ్ టమాటా. ఈ టమాటా చూడండి ఎలా అలా ఇవ్వకూడదమ్మా. మళ్ళీ పెట్టాలా మళ్ళీ పెట్టాలా మళ్ళీ పెట్టాలా నీ ముందు పెట్టాలా. అది స్లోగా 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 ఎట్టుకోండి పడిపోతుంది. झुम्माले झुमझुम्माले झुम्मलाले झुम्मलाले झुम्माले ए नाले हे అయ్యో సాంతన్నమ్మా. చాలు ఆడుకున్నా నడుస్తుంది డాడీ. అరే నువ్వు రోజంతా అలాగే ఉంటా సౌండ్ తోటి. చెల్లా తమ్ముడా చెల్లా ఈ చెల్లా ఏం చేస్తున్నావు చెల్లికి? చెల్లి నోట్లో చేతి అట. క్లాస్ ఆపితే బేబీ కాదు నీ కళ్ళు కొంచెం కదా. రెండు కూతురు కూడా చూపించు అదేం చేస్తుంది. నాకు చూపించు. సాయంత్రంకి పాపతో ఒక సీన్ ఏందంటే ఆవిడ తాగేది ఫీడింగ్ మొత్తం అంతా వామిటింగ్ చేస్తూ ఉంటే పీడియాట్రిషియన్ డాక్టర్ వచ్చేసి స్టమక్ క్లీనింగ్ అనేసి అన్నారు.
సో పాప ముక్కు మీద పైప్ వేసేసి ఐవి వాటర్ మొత్తం అంతా కడుపులో ఫీడ్ చేసి మళ్ళీ అది తీస్తే స్టమక్ క్లీనింగ్ అనేసి అన్నారు. కంటిన్యూగా కఫం లాగా అది ఆవిడ వామిటింగ్ చేస్తుంది. సో దానికోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాం ఈవినింగ్ అరౌండ్ 7:30 టైంకి. మా ఆవిడకి 48 hours వరకు ఫుడ్ ఇవ్వకూడదు అనేసి రూల్ పెట్టారు. ఈ సెలిన్ బాటిల్ ఎక్కిస్తారు. నా ఆవిడకి ఏమో బాగా ఫుడీ, తిండి ఎక్కువ, కానీ ఇటు ఏమో ఫుడ్ తినకూడదు. ఆవిడ ముందు ఏదైనా స్పైసీగా తీసుకుని వచ్చామంటే గొడవ పడుతుంది. అంటే నేను తినలేని టైంలోనే మీరు స్పైసీగా తింటారా? సెకండ్ వర్షన్ చూస్తున్నానండి. మా టమాటా ఎంత పెద్దదైపోయిందంటే డెలివరీ చేసుకున్న వాళ్ళ అమ్మకి వాకింగ్ చేయిస్తుంది. ఈవిడ మా ఇంట్లోని యజమాని అనమాట. మా టమాటా మీరందరూ చూస్తారు కదా యూట్యూబ్లోని. మా టమాటా అంటే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది వీడియోలోని. మా ఆవిడకి వాకింగ్ చేయిస్తుంది. అంటే చెప్తారు కదా చిన్నపిల్లల్లోనే దేవుడు వరం ఉంటుంది, అన్నీ తెలుసుకుంటారు. ఆవిడ 2 days నుంచి అలా సిగ్గా మా ఆవిడ మంచం మీద పడుంటే మా అమ్మ ఎందుకు అలా మంచం మీద ఉంది, ఏం తినట్లేదు అనేసి వాకింగ్ చేయిస్తుంది కాస్త లెగిసి ఓపిక వచ్చిన తర్వాత. సూపర్ అండి. ఈ మాత్రం పిల్లలకి జ్ఞానం, ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలు. అంత బెండ్ అవ్వక, అంతగా బెండ్ అవ్వలేవు. ఇక్కడ కూర్చో, అందరు కూర్చో. అలాగే నడిపిస్తూ ఇంటికి కూడా తీసుకుని వెళ్ళిపో. మాకు క్యాబ్ ఖర్చు మిగులుతుంది. ఇక్కడ ఇక్కడ అదే డౌన్లో పడుకున్నా కదా. ఇక్కడ కూర్చోబెట్టి మమ్మీ కూర్చోబెట్టి. ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ పదం ఏంటి రాస్తావు? రాధారై. రాధారై. రాధా. ఈ రూమ్ లో ఉన్నావు. మార్చుకోవచ్చు.